దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి, సంఘంలో దేవుడు ఉండాలి, నీలో దేవుడు వాక్యం ఉండాలి, వర్తమానం ఉండాలి, నీలో పరిశుద్ధ. అదండి భక్తి అంటేనే. 100 ఆదివారాలు కూడా సరిపోవు నువ్వు సంపాదించుకోవడానికి. నేను అదే అనుకుంటా. ఆదివారం డ్యూటీ వేసేవారు, నాకు అప్పుడు వర్తమానం తెలియదు, కానీ ఆదివారం మందిరంలో ఉండేవాడిని. నేను ఏదో నయ్యనో భయ్యనో ఎవరికో అప్పగించి ఏం చేసేవాడిని, నువ్వు ఈ ఆదివారం ఈ పని చేయాలండి, మీకు వేసానండి డ్యూటీ అనేవాడు. నాకెందుకండి బాబు అది, నీకు పెళ్లి కాలేదు, పర్లేదు, వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళాలంటున్నారు, మీరే కనపడుతున్నారా, ఎవరైనా తలుపులు తీసి కూర్చుని లేకపోతే వెళ్ళి మందిరంలో 2 గంటలు కనపడి వచ్చేసేవాడు. ఆ జాన్ గారు వాళ్ళ ఆవిడకి నా దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడి వెళ్ళేవాడు. పాస్టర్ మత్స్యశాఖ, ఆయన ఏమో నాన్ మెడికల్ ఆఫీసర్. అయినా జాబు ప్లస్ ఏ బాగదా, జాగ్రత్త. రికార్డ్ అవుతుందా? సరే, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా ముందుకు తీసుకెళ్దాం ఈ వర్తమానాన్ని. ఎరుకో కోటగోడలు కేవలం ఒక మేఘబూర శబ్దమునకు కూలిపోవుట అన్యులకది అసాధ్యం అన్నాడు. ఎరుకో కోటగోడలు కూలిపోవుట అన్యులకి ఎలా? కానీ దేవుడు మేకబోరం చేయించుకో, ఒక జాన్ ఉంటుంది మేక కొమ్ము, దాన్ని బోరగా మలుచు. 7 బోర్లో 7 మారులు అవుతండి. ఇప్పుడు అర్థమైందా? అవేమవుతాయి? ప్రాకారములు కూలిపోతాయి, కోట యొక్క గోడలు కూలిపోతాయి. ఆ రాజ్యము దేవుని ఎదుట కూలిపోయింది. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? మాకు ఎరుకు అడ్డుగా ఉందన్నారు. యెహోషువ ప్రార్థించాడు, దేవుడు చెప్పాడు ఎలాగైతే నువ్వు 7 మేకబోరలు సంపాదించాలన్నాడు. ఎలాగైతే మొత్తం మీద ఎక్కడో సంపాదించాడు. బోరు ఉత్తి బోరు వస్తుందిరా అన్నారు. 7 బోర్లో 7 అంజలికి ఎలా ఉంది? అది ఒక అరటన్ను మందుగుండు పెట్టాలి, డైనమైట్ పెట్టాలి, అప్పుడు కానీ అదే వాడతాం. కేవలము దేవుడు సులువైన పద్ధతిలో అతిపెద్ద దాన్ని పడగొట్టు విధానం ఆయన దగ్గర, సులువైన పద్ధతిలో. ఈ భక్తి కూడా సూక్ష్మమైనది. భక్తి అలాంటిది సూక్ష్మమైనది, కానీ ఇందులో మోక్షం ఉంది, మోక్ష రాజ్యం అన్నది, విమోచన. చూసారా? ఇది నరులకు అర్థం కాదు. మేము పర్లోకి వెళ్తామంటారు, ఇక్కడ తిరుగుతారు వాళ్ళు, మళ్ళీ తింటున్నారు, తాగుతున్నారు, మళ్ళీ కట్టుకుంటున్నారు, మళ్ళీ సంపాదిస్తున్నారు, మళ్ళీ స్నానపానాలు మొక్కలు కడుగుతున్నారు. మరి వాళ్ళు అక్కడికి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం? వాళ్ళకి అది అసాధ్యము, అన్యులకి అది. వాళ్ళది నమ్మారు. ఇప్పుడు గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళది అది అసాధ్యమైన వాళ్ళకి ఆ అమ్మాయి నాది వాళ్ళకి అసాధ్యమని అనిపించట్లేదు. దేవుడు చెప్పాడు కనుక 3 కోల్తాయి. ఆ రాజు యొక్క రాజ్యము, కోట యొక్క గోడలు, ప్రాకారం యొక్క గోడలు, కానీ రాహాబు ఇల్లు కోల్తావు. రాహాబు ఇల్లు అందరు తప్పుడుది అంటారండి. నన్ను ఎలాగండి, నన్ను ఇంత దూరం తీసుకురావడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ప్రవక్త స్వదేశంలో గంట ఎప్పుడు పొందడండి. రాహాబు యొక్క ఇల్లు కోలదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు అది నమ్మటానికి ఎలా ఉంది? అసాధ్యంగా ఉంది. కానీ దేవుడు తన వాక్యం ఏం చేశాడు? యెహోషువకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? రుజువు చేయాలి. అబ్బో, అలాగే కుర్చీ నీకోసం వేసిపోయింది. ఆయన వస్తున్నారు, ఆయన సరే కూర్చో, ఇలా కూర్చో, చక్కగా విను. రండి. ఇది ఇప్పుడు ఏం చెప్పాను? ఆయన వాక్యము రుజువు చేయాలి అంటే చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళు బోరు ఓదాలి. ఎలా ఓదాలి? నమ్మకంతో ఓదాలి. కూలిపోతుందనే ఉద్దేశంతో ఓదాలి. నమ్మకము మరియు విశ్వాసముతో బోర ఊదినప్పుడు అది వాక్యము రుజువు చేయట, వాగ్దానమును రుజువు చేయట.
ఆజ్ఞను. ఇప్పుడు అర్థమైందా? 2 రథాలు పోటీ చేసుకునే ప్రాకారం మీద, దీని మీద రథం వెళ్ళింది అనుకో, ఇంకొక అంత కోట ఎంత ఉంది చూసారా? చైనా గోడను చూడడానికి వెళ్తారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టారు. దానికి కూడా 3000 సంవత్సరాల వయసు ఉంది. అర్థమైందండి? ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ ఏళ్ళెంత అలా కడితే మరి ఇంకా గోడలు ఇంకా ఎలా కడతారు కదా? ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ దేవుడు చెప్తే చైనా గోడ కూడా అలాగే కూలిపోతుంది. దేవుడు చెప్పాడు అనుకో పోలదండి. ఏమన్నా హల్లెలూయా. అది అన్యులకి అసాధ్యంగా ఉంది, దేవుని ప్రజలకి సాధ్యముగా ఉంది. దేవుడు పలికిన దానిని నెరవేర్చగలడనే సమర్థత ఉందని చెప్పి నమ్మారు, నమ్మి ఊదారు, కూలగొట్టారు. వాక్యమును నమ్మాలండి, ప్రతి మాట నమ్మాలి, అదే విశ్వాసము. చదివి నమ్మాలి. నేను నమ్ముతానండి. నువ్వు అన్నావు కనుక నమ్మి జరిగిపోతుంది అయ్యా, నువ్వు చెప్పాక జరిగిపోతుంది. చూసారండి? ఆమెను హల్లెలూయా. వాగ్దానము పొందిన వారికి అది నమ్మదగినది. ఎగ్జాంపుల్ 1, నువ్వు నిత్య జీవాన్ని పొందుతావనే వాగ్దానం చేశాడు. భూమి మీద నీ శరీర జీవం ఉన్నది, పైన నీ నిత్య జీవం ఉన్నది. నిత్య జీవము నీకు భూమి మీద వాగ్దానం చేయబడింది, కానీ అది నమ్మదగినది. అది ఇప్పుడు నువ్వు నమ్మితే అది పొందదగినది అవుతుంది. నా మాటలు అర్థం చేసుకోండి. వర్తమానం అండి బాబు, ప్రపంచం అంతా వెళ్తుందండి. తెలుగు వాళ్ళు అందరూ వింటున్నారండి. నాదే చిన్న పాసలు తింటుంటే పెద్ద పెద్ద పాసలు ఇంకెంత బాగా వింటారండి. నా భాషను మెచ్చుకుంటున్నారు, వాక్యాన్ని మెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అది కదా. ఏమన్నా హల్లెలూయా. నిన్ను పొగిడితే అది నీకు ప్రోత్సాహం కదా. నీకు బహుమతి ఇస్తే ఏం చేశారు? నీ బాధ్యతను గుర్తెరు బాబు, కాబట్టి ఈ బాధ్యతను అయితే ఏం చేస్తుంది? పెంచుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. అప్పప్పతాంబ బోధలు మన దగ్గర లేవు, ఉండవు కూడా. నేను అలాంటివి చేయలేనని అడిగాను, అలాంటివి మోసం చేసి బతకలేను అన్నాను ఒకసారి ఆయన. అవునా? 4 రెఫరెన్స్లు రాసేసి ఇది అది, నేను అలా బతకనివ్వకండి నన్ను. వాస్తవాన్ని, సత్యమును, నిజమును బోధించారు. దీనికి లెక్క ఉంది నాకు అప్పుడు ఒక దినాన్ని. ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారో ఆ దినాన్ని నేను చూస్తాను. ఇప్పుడేం చెప్పానండి? అది నమ్మదగినది. దేవుడు చెప్పిన పద్ధతి, దేవుడు, యాజకులు మరియు ప్రజలు దానిని నమ్మారు. ఆయన చెప్పిన పద్ధతిని నమ్మారట. ఆ పద్ధతి ప్రకారం వారు మేకపోకలు అవుతారు. అక్కడ ప్రజలు ఉన్నారు, అందరూ యాజకులు గారు. అందరు పాస్టర్లు అయితే వినేవారేది. అందుకని విశ్వాసులు ఉండాలి, పాస్టర్లు ఉన్నారు. అక్కడ యాజకులు ఉన్నారు మరియు ప్రజలు ఉన్నారు. ప్రజలు ఏం చేశారు? నమ్మారు. యాజకులు ఏం చేశారు? నమ్మారు. ఇరువురు నమ్మాలి. ఇప్పుడు అర్థమైందా? నమ్మాలి. అది అది అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. అప్పుడే ఆ కార్యం అక్కడ బళ్ళున బద్దలైంది. మోసేకి ఎర్ర సముద్రం నువ్వేం చేయొద్దయ్యా, కర్రాల చాపు సముద్రం మీద నువ్వేం పెద్ద ఏం చేయ, నిలబడి చాపు నేను చూసుకుంటాను. నేను చాపను అంటే కుదురుతుందండి? సముద్రం ఈడిపోద్దంటే నేను నమ్మలేకపోతున్నానండి అంటే బాగుంటుందా? ఎవరు చెప్పారో, ఎవరు ఈ వాక్యం మాట్లాడుతున్నారో, ఈ వాక్యం ఎవరిదో, ఎందు నిమిత్తం మాట్లాడుతాడు నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఆమెనంటావు. నాటకాలకే చెప్తున్నారండి. ప్రజలు నమ్మాలి, సంఘము, పాస్టర్లు. ఇప్పుడు కార్యం చూస్తావు. అది నమ్మడం అంటేని. ప్రజలు నమ్మారు, యాజకులు నమ్మారు, మేకపోకలు తయారు చేశారు. 7 రోజులు 7 సార్లు తిరిగారు. 7 రోజులు 7వ రోజు 7 సార్లు తిరిగారు. కంప్లీట్ ద గాడ్ ప్రామిస్ ఈజ్ ఓవర్. దేవుని యొక్క వాగ్దానం పూర్తి అయిపోయింది. రాజ్యము, గోడలు, కోటలు దోచుకోవడం, దోచేసుకున్నారు. దోచుకుని ముందుకెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు
కోటగోడలు కూలిపోవుట మానవ మనసుకు వెరితనం. కోటగోడలు కూలిపోవుట మానవ మనసుకు, కానీ మానవతీత మనసుకు అది వెరితనం కాదు, దేవుని కార్యము. మానవులు మానవతీతులు, సంఘము మానవతీతమైనది, మనము మానవులు కావు, మానవతీతులం. విశ్వాసము మూలముగా జీవించువారు మానవతీతులు. ఏ నమ్మకము విశ్వాసము లేకుండా విశ్వాసముతో జీవించేవారు మానవులు. మానవ మనసు అది ఎలా ఉంది? నమ్మదగనిదిగా ఉంది. మానవతీతుల మనసు గది ఎలా ఉంది? నమ్మదగినదిగా ఉంది. చెప్పిన వాడెవరో వారికి మాత్రమే తెలుసు. కాపరికి తెలుసు, సంగమునికి తెలుసు, యాజకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు అర్థమైందా? అది నేత్రాలతో చూశారు వాళ్ళ అద్భుతాన్ని, మనం చూడలేదేటండి. దేవుడి చూస్తున్నాం కదా. నేనేం చెప్పండి, దేవ స్తోత్రం కలగ, హల్లెలూయా. కనుకనే దేవుని హృదయములకు అది వాగ్దానం యొక్క నెరవేర్పు అన్నాడు. దేవుని ప్రజల యొక్క హృదయములకు వాగ్దానం యొక్క నెరవేర్పు. నిలబడిపోయి బోధించేస్తున్నారండి. వర్తమానంలో ఉన్నది ఏమో ఏకసంధాగ్రాహంలా మేము ఏమన్నా ఇది ఎక్కడిది, ఇది ఏం చెప్పాలి నేను ఇక్కడ? నువ్వు నీ పాఠం చెప్తాడు ఎంఏ ఎకనామిక్స్, ఎలా చూడమని చెప్తాడా? లెసన్ ప్లాన్ నిన్న రెడీ చేసుకోవాలి. నేను అక్కడ స్కూల్లో నిన్న రెడీ చేసుకోవాలి. ఇవాళ క్లాస్ ఉంటే నేను ఏం చేయాలండి? అప్పుడు లెసన్ ప్లాన్ చేసుకుని వెళ్తాడు. సెంటర్ క్లాస్ ఉంటుంది, ఏం చేస్తాడా? ఏం బోధిస్తున్నారండి? అంతమానదే, అంతమని ఇదే, అంతమని రోజు గోంగూర పచ్చడి వేసాయి బాగుంటాడు, కమ్మగా ఉంటుందని. అది కమ్మదనము, ఇది కమ్మదనము, ఇది అన్ని రకాల రుచులు పెట్టాలి, అన్ని రకాలు తినాలి. విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఏమున్నారా ఇంకా అందులో, మినరల్స్, అవి ఇవి అన్ని. రోజు చికెన్ బాగుందని చికెన్ తినలేవు. కనుక ఏం చేయాలి? ఏ సమయానికి ఏది నీకు పెట్టితే బాగుంటావో ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు కనుక అది నీకు ఇవ్వబడుతుంది, అది నిన్ను బలపరుస్తుంది. అది వర్తమానం. హృదయానికి ఆహారము, దేనికే? ఆత్మకు ఆహారము, బలము. దానికి ఆత్మకు శక్తి మరియు బలము, అది ఆహారము. శుష్కించిపోయి ఉంటారండి నిజమైన దైవం. తెలుసా? వారు పలకరు, మాట పొరపాటుని పలికారా అదేమవుతుంది? ఎంత అందగాడు అని దేవుడు, ఎంత శరీర బలం ఉందో. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వచ్చాడు బయటికి, చాలా ఇబ్బంది పెడుతున్నాడు 3 రోజుల నుంచి. బయటకు వచ్చేది 3 రోజుల నుంచి. నీవే ఉండాలి, పెద్దగా కేకలు పెట్టకుండా నీకు తీర్థం లోపలికి వెళ్ళిపోమని చెప్పి లాగేస్తుంది. కట్టేసా సరే. అయితే ఎలా అడ్డు రాకూడదండి మధ్యలో, చాలా అలా వెళ్ళిపోవాలండి, లేకపోతే మనం చెప్పలేమండి. యెహోషువ గురించి నేను ముందు చెప్తాను. అతడికి కొంత పగటి వెలుగు అవసరమైనది, మనం విన్నాం కూడా. అతనికి కొంత పగటి వెలుగు, ఆ పగటి వెలుగు కోసం దేవుడు అతనికి ముందు అతనికి ఏమి చెప్పలేదు. నీకు ఆ పగటి వెలుగు ఇస్తాను, కానీ తనకి పగటి వెలుగు దొరుకునే విశ్వాసం అతనిలో ఉంది. సూర్యుని ఆపగలను, చంద్రుడిని ఆపగలను, పలికితే ఆగుతాయని విశ్వాసము అతనిలో ఉంది. కానీ ఇది మామూలు మానవ మనస్సుకు అది అసాధ్యము. అది విశ్వాసం అంటే. అందుకే ఇందాకేమన్నా దీని ముందు ఆ గొప్ప దైవజనులు పలకరు, మా ఒకవేళ పలికితే ఏమవుతుంది? ఇప్పుడు ఇతడు ఏం చేశాడు? అవి ఆగేయలేదా? అవి దేవుని మాట తప్ప మానవుని మాట వింటాయా? ఇప్పుడు అతనిలో వచ్చిన మాట దేవునిది. అవి రెండు కూడా దేవుని మాట నమ్మాయి, సూర్యచంద్రుడు నమ్మాయి.
24 గంటల పాటు ఈ సృష్టిలో సూర్యుడు అస్తమించలేదు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అదండి, నేను అదే చెప్తున్నాను మీకు. మీకు వర్తమానికుడి అవసరమో, మీకు వర్తమానం అవసరమో. నీతిమంతుడు కావాలండి ఈ సేవకి. చాలా నీతిమంతుడు ఉండాలండి ఇక్కడ. నేను కోరుకుంటున్నది అది. మీరు గమనించండి అంతే. కార్యాలు చూస్తాం మనం అంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయులవుతారో వారికి ఈ సృష్టి విధేయమవుతుంది. ఈ పాయింట్లు వస్తాయండి. ఎవరైతే దేవుని వాక్యమునికి విధేయులవుతారో వారికి ఈ సృష్టి విధేయమవుతుంది. అలా చంటి బిడ్డలతో వచ్చి వాక్యం వింటే ఎప్పటికైనా వాళ్ళు బ్లెస్ అయిపోతారు. పిల్లలతో సైతం రాలి కడుపుతో ఉండి రావాలండి గుడికి. రేపు కంఠానికి వాళ్ళ గుళ్ళో ఉండాలండి. అలా చేసావు నువ్వు. ఇప్పుడు అర్థమైనా? దేవుని స్తోత్రంలో కలుగును. హల్లెలూయా. కడుపులో ఉండగానే ఈ ఈ టేప్ రికార్డులు వినిపిస్తున్నారండి లోపల ఉన్న బెడ్కి. ఏ భాష అయితే ఆ భాష. మ్యాథమెటిక్స్ బాగా రావాలంటే మ్యాథమెటిక్స్ వినిపిస్తున్నారండి. ఎంత దారుణం ఉండదు. కడుపుతో కూర్చుని దేవుని వాక్యం వినిపించాలి ఆడికి. అప్పుడు పెద్దయ్యగా ఇక్కడ వచ్చి ఆడి దేవుని వాక్యం వింటాడు. ఆడి దేవుని వాక్యం వల్లే మారుతాడు. వాడి దేవుడు అవుతాడు. అది ఆ ముందు రోజు కూడా రావడం మేము ఆశ్చర్యచకితులను చేసింది మమ్మల్ని. అది భక్తి అంటే మేము లోపల మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, నువ్వు దేవుని వాక్యమునికి విధేయత, దేవుని వాక్యమునికి విధేయులైతే వర్షం కురుస్తుందని వాగ్దానం చేయడానికి కురిసేది. ఇక్కడ నువ్వు ఆపుతావు అని ఏమి చెప్పలేదు. ఇక్కడ అతడు వాక్యమునికి విధేయుడు అయ్యాడు కనుక ఏమైంది? ప్రకృతి సృష్టి ఏమైంది? విధేయత చూపింది. దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా. అది ఒకవేళ ఆ సూర్యుడు ఆగనేది ఎడల, ఆ గమనం ఆగకపోతే వాళ్ళ యుద్ధంలో చచ్చిపోతారట. ఆ వెలుగు లేకపోతే ఆ చీకట్లో శత్రువులు చంపేస్తారు. యుద్ధం చేయడానికి వెలుగు కోసం అతడు ప్రార్థించగా అవి రెండును దేవుడు ఆపగలిగాడు. ఎందుకంటే ఎవరైతే వాక్యమునికి విధేయులు అవుతారో, అందుకనే చెట్టును చూసి పలుకు, దానికి ముందేం చేయడు? వాక్యమునికి విధేయుడాడు. కొండను చూసి పలుకు, అది సముద్రంలో పడిపోతుంది, ఇది వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. ఎందుకంటే నువ్వు వాక్యమునికి విధేయత చూపుతున్నావు. అందుకని ఈ ప్రకృతి కూడా నీకు విధేయత చూపుతుంది. లేచి అవతల. ఎందుకు? దెయ్యమో నాతో మాట్లాడింది. అది నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్తావు లేదా అన్నాను. అది వాక్యమునికి విధేయత చూపింది, నాకు కాదు. అర్థమైనా? అది నీలో ఉన్న వరమని గుర్తించింది. అది దేవుడు వచ్చాడు అనుకుంది, నన్ను కాదు. అందుకని వాక్యమునికి విధేయత చూపాలి. విధేయత వాక్యమునికి విధేయులు కావాలి. ఇట్లు విధేయుడు అని రాస్తాడు పేపర్ మీద. నేను అయితే అప్లికేషన్స్ పెట్టేవాడిని. అవునా? ఇట్లు మీ విధేయుడు అంటే పై అధికారికి. అవునా? ఇప్పుడు మనం వాక్యమునికి ఏం చేయాలి? విధేయత చూపాలి. నేను ఈ లోకము అవిధేయత చూపుతుంది, అవిశ్వాసము, అపనమ్మకము చూసినంతకాలం ఇది లోపడుతుంది వాళ్ళకే. ఈ దెయ్యము, రోగము, ఈ ప్రకృతి సృష్టి ఎన్నటికీ లోపడదు. అవే వేరేం చేస్తాయి? ఆమేన్. హల్లెలూయా. నీవు వీటి చేత మింగివేయబడ్డానికి కాదు, వాటినే నీవు మింగివేయబడ్డానికి. ఈ ప్రపంచం అంతా వెళ్తుందంటే ఈ వీడియో తెలుగు వాళ్ళు, ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు చిన్న స్పందనలు వస్తున్నాయి. ఎంత అద్భుతమండి. ఏమని? దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. దేవుడు మనకి ఏర్పాటు చేశాడు ఇది. ఎవరి చేత మింగివేయబడుతున్నారు ఇప్పుడు అర్థమైందా? దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా సమయం కావాలండి దీనికి. ఏం చెప్పాను మరలా చెప్పండి. అది ఇప్పుడు ఒక మాట చూద్దాం ప్రియులారా. అదేంటంటే ఎవరు
చూద్దాం. ప్రవక్తలు శక్తి సృష్టిలో, ప్రవక్త చూడండి, శక్తి సృష్టిలో లేదని, అది దేవునిలో ఉన్నదని ప్రవక్తలు గుర్తెరిగారట. రకమైన శక్తి ఎక్కడ లేదు, శక్తి ఎక్కడ లేదు, సృష్టిలో లేదు. అది ఎక్కడుంది? దేవుల్లో ఉంది. దేవులో ఉంది. ఆ శక్తి నీలో ఉన్నప్పుడు అప్పుడే మీకు ఈ సృష్టి విజేత చూపుతున్నది. శక్తి సృష్టిలో లేదు, ఒకరి చేత సృష్టించబడింది. ఒకరి చేత సృష్టించబడింది. అప్పుడు ఏమైంది? ఆ సృష్టికర్త ఒకరిని ఏలమని చెప్పాడు. నువ్వు ఏలొచ్చు, తిమింగలం నువ్వు లోబడుతుంది, అంతవరకే ఫిజికల్గా. అర్థమైందా? తిమింగలం నువ్వు ఆజ్ఞాపించి లోపల ఉన్న తిమింగలమా వచ్చి బయటపడంటే పడుతుందా? పడదు. ఎందువల్ల? వాళ్ళ మనుష్యులు, అంతేనా? దాన్ని ఏలడం వరకే, దానికి ఆజ్ఞాపించలేవు. కానీ దైవజనుడు ఆజ్ఞాపించగలడు. ఏమైనా హల్లెలూయా! చూసారా? నువ్వు బయటపడంటే అది వచ్చి బయటపడుతుంది. ఇదెళ్ళి అక్కడ పడంటే ఇదెళ్ళి అక్కడ పడుతుంది. చాలామంది మనల్ని ఏడిపించడానికి అడగచ్చు, నీకు ఏమైనా ఇలాంటివి జరిగాయా? ఇలాంటివి ఏమైనా నీకు అవసరమైతే అవి సువార్త నిమిత్తము అవసరమైతే అలాంటివి నీ జీవితంలో జరిగి తీరుతాయి. ప్రతిదినము ఒక అద్భుతమై నీవే ఒక అద్భుతమై ఉన్నావు. దెయ్యం వెళ్ళడం మామూలు విషయమా? క్యాన్సర్ తగ్గిపోవటం, ఏమైనా హల్లెలూయా! ఒక్క చుక్క నీరు లేని చోట ప్రతిదినము నీరు పొందుట, అది ఏంటిది? ఎప్పుడైనా నీ వివరించకండి, వచ్చి చూడమనండి. దాన్ని వివరించొద్దు. నీ ఇల్లు ఎక్కడంటే వచ్చి చూడమన్నాడు ఆయన. అవునా? నాకు ఎంత మంచి ఇల్లు ఉందో, నా మంచి ఇల్లు వచ్చి చూడు. అది ఆయన చెప్పింది ఎంత అద్భుతం ఉందో. అంతే. మళ్ళీ ఇంక మళ్ళీ అటు రాని రాడు, వచ్చి చూడనే. ఏమైనా హల్లెలూయా! మీ సంఘంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు నువ్వేమనాలి? వచ్చి చూడు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకు, ఇంకా అది నేను ముందుకు వెళ్ళకి, ఇంకా అసాధ్యం. నేను మగబెట్టనివ్వండి, ఆడపెట్టనివ్వండి, ఇద్దరు మగబెట్ట, నన్ను ఎన్నడూ అలా చేయనండి. నిశ్చిత్తమైంది ఇవ్వు. ఇప్పుడు తన చిత్తమైంది, నేనెంతో అది తన చిత్తం అది. అప్పుడు నీ కోరిక తీరింది, నా కోరిక తీరింది. అర్థమైందా? అప్పుడు మీ కోరిక మా కోరిక తీర్చువాడు, ఎరువుని సంతోషపరచువాడు. ఈజే ఇమ్మంటే అదే ఇస్తాడు. అందులో ఏ ఆపద ఉందో నీకు తెలదు. నేను భయం అదే. ఇప్పుడు అడిగితే ఏం చేస్తాడు? ఇది బిలామని ఏమన్నాడు? వెళ్తే వెళ్ళమన్నాడు. అది తన చిత్తమా? అది తన చిత్తము, అది అనుమతితో కూడిన చిత్తమట. దేవుని చిత్తము, స్వచిత్తము, అనుమతితో కూడిన. మనం మర్చిపోతాం, గుర్తుండం మనకి. అది అలా కాదండి. నా చిత్తం వెళ్ళమనాలి. అది అర్థమైందా? ఏమనాలండి? చిత్తానికి అనుమతి ఉంటుందా? అది ప్రవక్తల అనుమతితో కూడిన చిత్తము. వెళ్తే వెళ్ళు. చాలా మంది విసిగిపోయి ఏం చేస్తారా? లోపలికి రారా? లేకపోతే అని లేదా మా నాన్న పక్కన వేసే సువాసన వచ్చేస్తాడు. సృష్టిలో ఉన్నట్టే మానవుడు ప్రతి ప్రాణిని బంధించవచ్చాను. సృష్టిలో ప్రతి ప్రాణిని ఇందాకే చెప్పాను. ప్రతి ప్రాణిని అతడు ఎలుగుబంటిని, చిరుతపుల్ని, పెద్దపుల్ని, సింహాన్ని బంధించే, పక్కాలతో బంధించే చెత్తడు. దేవునికి స్తోత్రములు కలుగును కాదు. సృష్టి మీద అతనికి ఏ అధికారం లేదు. అది అతని మాట ఉంటుందండి. మామూలు వీళ్ళ మనుషుల మాట ఉంటుంది. అది సృష్టి ఎవరి మాట ఉంటుంది? దేవుని మాట. సృష్టి ఎవరి మాట ఉంటుంది? దేవుని ప్రజల యొక్క మాట, యాజకుల యొక్క మాట, కాపురుల యొక్క మాట, ప్రవక్తల యొక్క మాట.
అపొస్తలుల యొక్క మాట అది విని తీరాలి. అది ఎందుకంటే అది ఎవరిదో వారి ప్రతినిధులు పలుకుతున్నారు అక్కడ. అది ఆ ప్రతినిధుల ద్వారా ఆ వాక్యం అక్కడ రుజువు చేయబడుతుంది. ఇప్పుడు అర్థమైందండి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. మరి ఈ మానవాతీతులంట మొత్తం అంతా సృష్టి అంతా లోపరుచుకున్నారట. అగ్నిని లేకపోతే ఏదైనా సరే ప్రకృతిని అంతా లోపరుచుకున్నారు మానవాతీతులు, విశ్వాసులు. నేను చాలా ఆశ్చర్యపోతానండి. వర్తమానం చాలా బాగుంది. దేవునికి స్తోత్రములు కలుగు. హల్లెలూయా. వాక్యమును రుజువు చేయట. వాక్యం ఉంది అక్కడ రుజువు అవుతుంది. అందులో దేవుడు ఉన్నాడని రుజువు అవుతుంది. దేవుడు తన వాక్యమును తన యాజకులు లేక ప్రజలు లేక కాపరుల ద్వారా రుజువు అవుతుంది. నేను సంభవము గుండా ఈ లోకానికి వచ్చాను. ఆయన సంభవము గుండా లోకానికి రాలేదు. అవునా? నేను ఎలా వచ్చాను? భార్యాభర్తల ద్వారా. మరి ఆయన భార్యాభర్తల ద్వారా వచ్చాడా? సంభవము గుండా వచ్చాడా? అసంభవము గుండా వచ్చాడు. ఇలా చూడకపోతే ఏమీ అర్థం కాదు. ఇంటికి వెళ్ళి పడడం మామూలుగా భోజనం చేసి పడుకోవడమే. ఎలా వచ్చాడు? తండ్రి లేని వాడిగా వచ్చాడు. ఇప్పుడు అర్థమైనా? కన్యకు కుమారుడు జన్మించును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. మనమందరేమో సంభవముల గుండా వచ్చాము. ఆయన అసంభవము గుండా వచ్చాడు. అది ముందే రాయబడిన వాక్యము. అది జన్మించి రుజువు చేశాడు. ఆయన వాక్యము రుజువు చేయట. నేను నమ్మనండి వర్తమానంలో సగం మంది పాస్టర్లు. ఐ కెనాట్ అబౌట్ బిలీవ్. నేను నమ్మను. సగం మందిని నమ్ముతాను, సగం మందిని నమ్మనండి. దెర్ ఈజ్ నో మెసేజ్, దెర్ ఈజ్ నో మిస్టరీ. ద మిస్టరీ ఈజ్ నాట్ ఓపెన్ దేర్ టుడే. నేను అదే చెప్తాను వీళ్ళకి. చంద్రదీప్ ఫోన్ చేసి మీరు ఏం చదివారు? ఏం చదివాను నేను ఏం చదివాను చెప్పండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేశానా? అయ్యా నాకు టోపీ పెట్టి మెడలో ఏదేసి నన్ను ఏం లేకపోతే సన్మానించారు రారా బాబు అని. ఏమండి మన పరగొండలో ఫోన్ చేసి తప్పు లేకుండా సంతకం పెడుతున్నాను, నేను ఏం చెప్పను నీకు అన్నాను. ఎవడు ఫోన్ అడిగి వచ్చి ఇంకెంతకన్నా ఏం చెప్తాను? ఓ చింతేనా రాదు. మరి నా దగ్గర ఏమన్నా అదేమో పని చేస్తుందా? పోనీ ఇక్కడ అది మోసేగాని పనిచేసిందా? పౌలకైనా పనిచేసిందా? నీకు నాకేమైనా పని చేస్తుందా? కృప చప్పుకున్న బ్రతికేవాడికి ఇది ఏమైనా పని చేస్తుందా? చెప్పుకోవడానికి తప్ప అది ఏమైనా పని చేస్తుందా? ఏమైనా హల్లెలూయా. గొప్పలు ఎప్పుడు తిప్పలే, కొమ్మ ముంచేస్తాయి. ఇప్పుడు ఏం చెప్పానండి? ఆయన ఎలా వచ్చాడు? నమ్మదగిన విధముగా ఆయన రాలేదు. అది నేను యూదు కట్టుబడిగా ఉన్నాడు. మీ అమ్మది కదా, మీ నాన్నది కదా, పలానోడు కోడు కదా. అది ఒక భాగం. నీవు తండ్రి లేకుండా జన్మించావు, అది రెండో భాగం. వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఈ అర్థమవుతున్నాయి. ఎందుకంటే నమ్మదగిన విధముగా రాలేదు. మనమైతే నమ్మదగిన విధంగా వచ్చాం. వాళ్ళిద్దరికి పెళ్ళైంది, అతను పిల్లోడు పుట్టాడు, అదిగో అది ఎలా ఉంది? మానవ అదే మరి మానవతీతుడు, అతీతమైన జన్మ. మానవతీతుడు, మానవుడు కాడు. మానవ రూపంలో ఉన్న మానవతీతుడు, మానవుడి వేలే జీవించిన వాడు. ప్రకృతి సంబంధి కాడు, ఆత్మ సంబంధి. అందుకనే ఆయన మరణమును తాకలేదు. తల్లిదండ్రులు పుట్టినవాడిని మరణము, మొదటి జన్మన మరణమో రెండవ జన్మన మరణమో తాకదు. ఇప్పుడు రెండో జన్మ మరణం మనల్నే. అందుకనే బాబు మరణం తాకదు. అయ్యాల సమార్థత ఆయనే, ఇవాళ సమార్థత ఈడే. ముద్రలేని ఎడలేని ఎదుడు తీసుకుపోతాడు.
అది అన్నమాట అండి. రక్తము, రక్తం యొక్క ముద్ర, ఆత్మ, ఆత్మ యొక్క ముద్ర. చూసారా? నీలో ఉన్న బలము వాక్యముగా కాండ పరీక్షింటారు. బ్లడ్ తీసి పరీక్షిస్తున్నారు ఇప్పుడు. అవునా? అప్పుడు అర్థమైంది. బ్లడ్ నీలో ఏ రోగం లేదన్నాడు. ఆయన 10 రోజులకి ఏమైంది? నొప్పి. నువ్వు రోగం లేదన్నా కదా, ఇదేంటి నొప్పి అని అడిగాను. ఆ క్షణానికి అక్కడ ఏమీ లేవు. స్వయంకృత అపరాధం వల్ల ఏమైంది? నొప్పి వచ్చింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన ఉందా జనానికి? లోకానికి ఎలా ఉంది? దేవుడు పుట్టడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, పాతి పెట్టి తిరిగి లేవడం ఏంటి, మళ్ళా పైకి వెళ్ళిపోవడం ఏంటి, రావడం ఏంటి? 10 చేతులు కాదు, 5 చేతులు కూడా లేవు. 10 తలకాయలు కాదు, 4 తలకాయలు కూడా లేవు. మేము ఎలా ఆరాధించాలి? ఉన్న ఒక తలకాయ ఏను కానీ ఉంటే బాగున్నాం అంటే ఏను తలకాయ. నీకు నాకు అర్థమైంది కనుక చిన్న కాజాలో సగం దొరికినట్టు ఉంది మనకి. అర్థం కాకపోతే మైసూరు పాకం కూడా మట్టి పెట్టలా ఉంటుంది. అర్థం కాకపోతే మైసూరు పాకం ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కరిగే ప్రియులారా, ఎలా ఉంది? సంభవములన్నీ ముందే పలకబడినవి. ఈయన సంభవం ఏమైంది? కన్యక గర్భవతి కుమారుడికి ముందే పలకబడింది. ఇలా జన్మిస్తాడు, ఇలా జీవిస్తాడు, ఇలాగ మరణిస్తాడు, ఇలా తిరిగి లేస్తాడు, ఇలాగ ఆరోహణమై వెళ్ళిపోతాడు, ఇలా తన ఆత్మను కుమ్మరిస్తాడు, ఇలాగ తన భార్యని తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? అవన్నీ ఎక్కడ ముందే పలకబడిన రీతిగా వాక్యం ఏమవుతుంది? రుజువు చేయబడకపోతే అది వాక్యం అవుతుందా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధాత్మ తప్ప అంతకన్నా మీరు ఎక్కువగా ఏమి పొందవద్దన్నాడు. పరిశుద్ధాత్మ తప్ప అంతకన్నా ఏమీ మీరు పొందవద్దు. మరి ఆత్మ యొక్క విలువ అర్థం చేసుకో. దెయ్యాప ఆత్మ కాదు, లేదా మానవాత్మ కాదు, పరిశుద్ధాత్మ కన్నా ఎక్కువగా మీరు ఏమి పొందవద్దు అన్నాడు. అది పొందితే చాలు, అదే సమస్తమును పొందుకునేలా చేస్తుంది. యేసుని పొందుకుంటే చాలు, సమస్తమును పొందుకునేలా చేస్తాడు. వర్తమానం వలన శక్తి అండి. వర్తమానం అంటే ఏంటండి? సంగమనికి ఆహారము. అట్టి ఆహారం ద్వారా ఆరోహణం అవుతావు. వర్తమానం అగ్ని అయినది, అగ్ని ద్వారా ఆరోహణం అవుతావు. ఏం చెప్పానండి? పరిశుద్ధాత్మను పొందుకోమని దేవుని ఆజ్ఞ అంటండి. పరిశుద్ధాత్మను పొందుకోమనే. మరి మన సహోదరుడు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, బస్సుని మధ్యలోనే దించేశాడు. ఇంకా నేను ఫైన్ వేయలేదు. అవునా? మామూలుగా ఈ పట్టుకుంటే 500 ఫైన్ వేస్తారు. అర్థమైందా? ఫైన్ లేకుండానే దిగిపోమన్నాడు. మళ్ళీ దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి టికెట్ లేకుండా చివరిలో వేస్తారు ఫైన్. ఎక్కడేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది ఫైన్. ప్రాణముని ఫైన్గా చెల్లించాలి. లాస్ట్ ఏం చేయాలి? అందువలన పరిశుద్ధాత్మ పొందుకోమని దేవుని ఆజ్ఞ. పరిశుద్ధాత్మను పొందుకోమని. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందలేరు. 1 పరిశుద్ధాత్మను పొందుతావు, 2 నిత్య జీవమును, 3 పాపక్షమాపణ పొందుతావు, 4 పరిశుద్ధురాలు అవుతావు, 5 పరలోక రాజ్యమునికి అర్హురాలు అవుతావు. ఇది అందులో ఉన్న మహిమ. నేను అందుకే నేను మిమ్మల్ని ఇద్దరిని ఒత్తిడి చేస్తాను. అర్థమైందండి? నాకు మేనమామ ఉన్నాడు, మేనమామ పెళ్ళ ఉంది. అర్థం చేసుకో. అంటామా? ఆ కుర్రోడు మీ మేనల్డు. మీరిద్దరు బాప్తిస్మం ఖచ్చితంగా పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొందాలి. 11 మార్లు అపొస్తలులు ఇచ్చిన బాప్తిస్మం.
ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో పాపములు, కర్మ పాపములు, జన్మ పాపములు క్షణాల్లో క్షమించబడతాయి. వెంటనే పరిశుద్ధాత్మని పొందుకుంటావు, నిత్య జీవమని పొందుకుంటావు. ఎంత అద్భుతమండి అది. నేనే చెప్తున్నాను, నేను పొందుకుని వెళ్ళిపోయిన వారి వైపు నువ్వు చూడకు. పొందుకుని వెళ్ళిపోయిన వారి వైపు నీకు అసలు మేలులు జరుగుతున్నాయో లేదో చూసుకో. అడుగుతున్న దాన్ని పొందుకుంటున్నావో లేదో చూసుకో. వర్తమానం కాదో చూసుకో. లేఖనానుసారంగా ఉందో లేదో చూసుకో. నీ జీవితం అలాగ ఉండాలి. నీ ఆత్మక విలువ 10,000 ప్రపంచాలు. నీ ఆత్మక విలువ అవునండి 10,000 ప్రపంచములతో సమానం అన్నాడు. నువ్వు 10,000 ప్రపంచాలు భూమి మీద సంపాదించలేవేమో కానీ నీ ఆత్మ 10,000 ప్రపంచముల యొక్క విలువ కలిగి ఉంది. ఒక ప్రపంచమే ఇంతుంటే 10,000 ప్రపంచముల యొక్క విలువ ఎంత? దానిని ఎంతగా కాపాడుకోవాలి. ఎంత విలువైన ఆత్మ నీలో ఉంచాడు దేవుడు. అందుకనే ఆత్మకు విలువనివ్వరండి. అన్యులు ఆత్మకు విలువనివ్వరండి. ఏదో ఉన్నాం తిన్నాం. ఇంత వివేచన కలిగి ఉండడానికి నీలో ఉన్న ఆత్మ, ఆ మానవాత్మ తీసేసి తన ఆత్మను పెడతాడు. అప్పుడు తన వారిగా మనం మలసపడతాం. అది ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ దేవునిది అయింది, ఇదివరకు దెయ్యాంది. అప్పుడు దెయ్యమును మనల్ని ఏలింది. సంక్షేకం ఏమేళ్తుంది? దుష్టులను, పాపులను, అన్యులను ఏమేళ్తుంది? అందుకని వారు ఏలుబడిలో వారు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. నేను మా నాన్నండి అన్నాను కదా, అతనియే వచ్చాయి, ఎవరియో రావు. మీరు అర్థం చేసుకోండి. అదవునా? తమ తండ్రి యొక్క గుణగణాలే వస్తాయి. అవునా? మీ నాన్నగారికి గుణగణాలే వస్తాయి. నీకు ఎవరియో రావు. ఎందుకు వస్తాయి? ఏమంటే అర్థం చేసుకోండి. అది భౌతిక ధర్మం. అదే ధర్మం ఆత్మీయ ధర్మము. పరలోకపు తండ్రి ఆయనలో జన్మించావు, అతనియే వస్తాయి నీకు. అంతే, నీకు అతనియే వచ్చాయి. పాత జన్మ గతించిపోయింది, పాత జీవితము చచ్చిపోయింది, గతించిపోయింది. కొత్త జీవితము, రెండవ జన్మ. అందుకనే దానిని మరణము తాకచాలదు అన్నాడు. సరే, దీని ఇక్కడ ఆపేస్తాను. ఇంకెంతో సమయం లేదు, 5 నిమిషాలు కూడా. అని కొంచెం సేపు నిలబడాలన్న కోరిక కలిగి ఉన్నాను. ఇప్పుడు అర్థమైందా? 2 జన్మ లెక్క అర్థమైందా? 2 జన్మలకు తారతమ్యం అర్థమైందా? తల్లిదండ్రుల జన్మ, దేవుడిచ్చిన జన్మ. మొదటిది మరణముతో కూడుకున్నది, రెండోది జీవముతో కూడుకున్నది. మరణము తాకచాలని 2వ జన్మ. నమ్మదగినదిగా ఉందా? ఎగ్జాంపుల్ 1, పరలోకం ఉందంటే మనం నమ్మమంటండి, అది నమ్మదగినదిగా లేదు. ఎరుకో కోట కోడలు కోలతంటే జనులకి అది నమ్మదగినదిగా లేదు. వారిని నమ్మి ఊదారు పోరా, సువార్త పోరిని ఎందుకు ఊరేవావు? ఎంత అద్భుతమైన వర్తమానం అండి. థర్డ్ 3వ పార్ట్ చెప్తాను. 3వ పార్ట్ చెప్తేనే ఇది తృప్తి అవుతుంది. లేకపోతే ఏం చెప్పానండి? మరొకసారి చెప్పండి. నేను దేవుని స్తోత్రములు కలుగును గాక. కార్యములన్నీ దైవికమైనవి, అందుచేత వారికి నమ్ముట అసాధ్యమైంది అన్నారు. యూదులకి నమ్ముట అసాధ్యమైంది. కార్యములన్నీ దైవికమైనవి. కార్యములు ఒక మనుషుడు చేస్తున్నాడు. దేవుడు వచ్చి చేయవలసిన కార్యాలు మనుషుడు వచ్చి చేస్తున్నాడు కనుక ఆ కార్యములన్నీ వారికి అసాధ్యములుగా ఉన్నవి. నీకు అసాధ్యమో సాధ్యమో నీకెందుకు? సాధ్యమైందే లేదా? నీళ్లు ద్రాక్షరసం అయ్యలేదా? నువ్వు తాగాలి తప్ప అది అసాధ్యము. అది ఎందుకు అలాగైంది? నేను తాగనంటే ఆయనకి నష్టమా? అందుకనే వారు ఆయన్ని నమ్మలేదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఆయన బతికున్నంతకాలం దెయ్యమన్నారు. ప్రవక్తల నాళ్ళని కూడా మోషే నీళ్ళందరినీ, చివరికి వచ్చేసరికి కాలప ప్రవక్తని దేవుడు అంటున్నారు. ఆ సాతాను తెలివి చూడండి. విలియం మ్యారన్ బ్రహ్మ గారు ఏమంటున్నారు? ఇక లేరు తర్వాత ప్రవక్తలు, ఇక దేవుడు చేయాలి. ఇప్పుడు ఈ దేవుని ఎత్తుకట్టి, ఈ మానవుని ఎత్తుకి, ఈ వర్తమాన ఎత్తుకి ఎవరిని రానివ్వకుండా, రానవద్దంటే ఆడొద్దంటే ఆగిపోద్దటండి. దేవుని చేసేసారు.
ఎందుకంటే తన సంఘములో అది జరిగింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందండి. ఆయన దేవుడు మన ప్రశస్త సహోదరుడు, భార్య బిడ్డలకు కలిగినవాడు, రక్తమాంసములో కలిగినవాడు, ఒక మనిషి వలె మరణించినవాడు, పరలోకములో నిత్య జీవంలో ఉన్నవాడు, దేవుని జీవము పొందుకున్నవాడు. మరి దేవుని చేస్తావా? ఆయన అంత్యక్రీస్తు చేస్తావా? సాతానుని చేస్తావా? వాడు ఆడే నాటకం మీకు అర్థమవుదో. ఏం చేశాడు ఆయన్ని? ఇంతకుముందు ఎవరైనా దేవుడు అని పిలిచాడాడు? మరి యేసుని దేవుడు అని పిలిస్తే బాగుంది కదా. యూదుల మధ్యన దేవుడని చెప్పనివ్వలేదు, అన్యుల మధ్య దేవుడని చెప్పనివ్వట్లేదు. 100 మంది ఉంటే ఎంత బాగుండండి. పరలోకం ఉంటుంది, ఇక్కడ అగ్ని స్తంభం ఉంటుందండి. మీరే 100 మంది, నాకు నా మాట వినండి, 100 మంది ఉండేవారు. ఒకళ్ళొకళ్ళు ఎలా, ఇప్పుడు నిన్ను ఈడు ఎలగొట్టి ఈయన నువ్వు ఎలగొడితే ఇక్కడ ఉంటారా? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇంక్రిమెంట్ పడడానికి, జీతం పెరగడానికి, కార్యముల కొరకు దేవుడు ఉన్నాడు. కొట్టిన ఏమి జరగవు, రూపాయి నువ్వేమీ పొందుకోలేవు కృప లేకపోతే. ఏ డోక్రా గ్రూప్ అది, అమెరికా అధ్యక్ష పదవులకు 75 రోజుల తర్వాత అధికారం ఇస్తారు. వెంటనే సీట్లోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. 75 రోజుల తర్వాత శాంక్షన్ అవ్వడానికి 3 నెలలు పెట్టింది, డబ్బు ఇవ్వడానికి 1 వారం రోజులు పట్టినట్టు ఉంది. ఎప్పుడు చేతిలో పడుతుందో ఏంటండి ఇది అంతానే. అయినా ఓర్చుకోవాలి. ఓర్చుకుని ఏం చేయాలి? ప్రార్థించాలి, ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఓడిపోయిన ఆవిడొచ్చి నేను ఇతని చేతిలో ఓడిపోయాను, అధికారం ఇతనికి ఇవ్వండి అని అనాలటండి. ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా మా పార్టీ మేము ఓడిపోయాము, ఇతనికి అధికారం ఇవ్వండి అని అనాలటండి. అలాగ అనలేరటండి. అలాగే కొంచెం సమయం తీసుకోవాలటండి, వాళ్ళ మానసిక స్థిరత్వం రావడానికి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? నిత్య జీవం కేవలం వాగ్దానం చేయడం. నిత్య జీవంలో ఉన్నామేంటి? దానికి ఏమవుతే 2 నెలలు 15 రోజులు 75 రోజులు టైము, 75 సంవత్సరాలు పడుతుంది దానికి. అవునా? అది నమ్మదగిన మాట, అది మానవుడు పలకని మాట, దేవుడు మాత్రమే నీ నిమిత్తం పలికిన మాట. నువ్వు దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసుకోవాలి, దాన్ని నమ్మాలి నువ్వు. అది అప్పుడు రాజు రుజువు అవుతుంది. ఏమండి, వాళ్ళ కళ్ళెదుటి దెయ్యం వెళ్ళేది చూడలేదు వాళ్ళు. మరి ఎందుకు నీ సంఘాన్ని ఎలాగో మొత్తం కంకణం ఎందుకు కట్టుకున్నారు? మీరు రావాలని ఆమె ఫోన్ చేశారు, అది డబ్బున్న ఆవిడ. ఈ దెయ్యం ఎలాగెళ్ళింది? అమ్మా వెళ్ళిపోవడం నాకు అనుకోని, నేను రాలేను, బాగలేదు నాకు అన్న. పైగా ఏదో పంపించారు, దాని మీద వెళ్ళు. వాళ్ళు చూసినప్పుడు ఇతని ద్వారా ఒక దెయ్యం వెళ్ళింది, ఇతనితో దేవుడు ఉన్నాడని అనుకోవాలి కదా. అదే మరి ఏంటి, కార్యము నేత్రములతో చూసినా నమ్మలేకపోయా. కొన్ని నమ్మలేకపోయినట్టు అలా ఉండొచ్చు కదా. ఒకరు ఒక సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కాముగా వెళ్ళిపోవాలి. పిల్లలు ఆడుకుంటారండి ఇసుకలో, అన్ని గూళ్ళు కడతాడు, అందులో ఒకడికి దెబ్బలాట్లు వస్తాయి. ఆ బయటికి వెళ్ళిపోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కూలగొట్టి వెళ్ళిపోతాడు. నీకు అర్థమైందా? ఇలా కూలగొట్టి పరిగెట్టుకుపోతాడు, ఆయన పట్టుకోలేదు. వీళ్ళ నిరాశగా నిస్పృహకు గురవుతారు. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. జాగ్రత్తగా, నేను అదే అనుకుంటాను వాళ్ళ గురించి. ఇసుకలో అన్ని కట్టారు, గూళ్ళకి వెళ్ళబ్బా గుమ్మగుమ్మలు. ఇసుకలో ఏం కట్టారు? వర్తమానం కన్నా బాగుందండి వాసన. ఏం కట్టారు ఇసుకలో? అంతే ఆడుకుంటున్నారు లేదా? కామికి వెళ్ళాడా? అన్ని కూలగొట్టి మళ్ళీ ప్రయాసతో కట్టుకుంటారా మళ్ళీ చిన్న గూళ్ళు వాళ్ళు, మిగతా వాళ్ళు. నేనేం చెప్పాను చెప్పండి, దేవుని స్తోత్రములు కలుగుగాక.
ఆయన మాటలు నమ్మదగినవి, అయినను అవి నమ్మలేనంతగా మానవాతీతమైనవి. నమ్మలేనంత మానవాతీతమైనవి. ఆయనకు వచ్చిన కళలు, దేవుడు చేసిన వాగ్దానాలు సంఘం నమ్మలేకపోయింది. ప్రవక్త గారికి వచ్చినాయి. వరద ఎంత ఎత్తు వస్తుంది, 8 మీటర్ల సెంటీమీటర్లు వస్తుంది కొలిచి చెప్పాడు ఆయన. ఏమండి, తనకి నమ్మే శక్తి ఉందండి. తన సంఘానికి వచ్చే వాళ్ళకి అప్పటికి ఇంకా శక్తి. అందుకనే సందిగ్ధ అవస్థలో ఉండిపోయారు పాపం. అవునని అనలేదు, కాదని అనలేదు. వేటకెళ్ళినా, అడవిలో ఉన్నా, మంచి తుఫాన్లో ఉన్నా దేవుడు ఆయన చేసిన వాగ్దానాలు హల్లెలూయా. ఇతరులు తన తోటి సహోదరులు వచ్చి నమ్మదగినది అయితే కొంతమంది చూసి ఆశ్చర్యచకితులయ్యారు. బ్రహ్మాని పట్టేసుకున్నారు. ఇలా బ్రహ్మ ఒక ప్రవక్త మాత్రమే. వందలాది ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా నమ్మడానికి ఏమైపోయిందండి? నాకు అర్థమవుతండి. ఈ వర్తమానం నాదా? ఏమైనా హల్లెలూయా చెప్పండి. పోనీ నాదని అంటున్నాను. పోనీ ఈ వర్తమానం దేవునిది. దేవుడు క్రీస్తుకి, క్రీస్తు నుండి ప్రవక్తకి, ప్రవక్త నుండి కాపరికి, కాపరి నుండి సంఘానికి, సంఘం నుండి సంఘ శాఖకి వెళ్తాడు. ఏమండి, ఇది ఎక్కడి నుంచి మొదలెట్టాడండి దీన్ని? పోనీ ఇది నాదంటున్నానా? పోనీ ప్రవక్తది నాదన్నాడా? ఎంత విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకొని అర్థం చేసుకో. కొంత 6 నిమిషముల బాధతో ఇంటికి వెళ్ళినా సరిపోతుంది నీకు. ఓన్లీ 6 minutes ప్రీచింగ్, క్యాచ్ అండ్ గో టు యువర్ హోమ్. నేను అదే చెప్తానండి. సాములూరు దగ్గర ఏముందయ్యా? అంగి మొల కట్టుకున్నది అదే తాడు తప్ప, ఇంకా తాడు కడుతున్నాడు. ఇది ఏమన్నా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వచ్చి చచ్చిపోతే వెనకలాగేటే అలవాటండి. షూట్లు వెళ్ళమనండి. మా ప్రవక్త షూట్లో ఉన్నాడు. మోసేలు రేపు షూట్లో ఉంటారు అక్కడ. ఏలే దరిద్రం అంతా పోయింది, షూటు బూట్లో ఉంటాడు. తోలి తట్టి కట్టుకుని మెరిసిపోయి నెరిసిన గెడ్డమ్మలతో ఓడిపోయిన శరీరంతో ఆహాబి యజబేలుతో పోరాడాడు. క్షమాకర్తలు చేశాడు, చీల్చి చండాడేశాడండి. పోతే పోయింది, అదో ప్రాణం అనుకున్నాడు. అంతే. పోరాడితే తప్ప పోయింది ఏమింది ప్రాణం అని అన్నాను నేను ఒకసారి, గుర్తుందా? రేపు ఎక్కడ ఎలా ఉండబోతున్నాడు? అక్కడ కూడా వదిలిపెట్టాడా? చంపి సంత వీధిలో 3.5 దినములు చేశారు. మోషేలు చంపేస్తారు. వాళ్ళు నోరు తెరిస్తే అగ్ని బయటకు వస్తుంది. ఒకరిని చంపాలనుకుంటే నువ్వు చంపగలరు. నోటి నుండి ఏమవుతుంది? చాలా జాగ్రత్త అండి. వర్తమానం అండి, వాక్యం అండి, ప్రకటన గ్రంథం అండి, ఇదంతా మహిమతో కూడుకున్నదండి. మహిమా ప్రజలని మీరు, మహిమలో ఉన్న ప్రజల మీరు ప్రేమించడానికి లేదా ప్రార్థించడానికి, అర్థమవుతుందా? బోధించడానికి, వేయపరచడానికి, కాపలా కాయడానికి ప్రేమతో కూడుకున్న బాధండి ఇది. అక్కడ కూడా వాడు అది దేవుని ఉగ్రత రేగిపోద్దండి. ఆ దినమాలి అర్థం చేసుకో. కోపము రేగిపోద్ది, గాయము రేపరి కానీ కోపం ఏమవుతే ఉగ్రత రేగిపోద్దండి. లోబడితే తనంత మంచివాడు ఇక ఎక్కడా ఉండడండి. ఇప్పుడు ఏం చెప్పానండి? లాజరు పునరుద్ధానము నమ్మదగినట్టుగా లేదు. అవునా? ఇక్కడ లాజరు అక్క చెల్లెళ్ళు ఎవరైనా నమ్ముతున్నారా? శిష్యులు, ఆనాటి యూదులు. ఆయన చెప్పింది పోనీ ఆయనకి అర్థమవుతుందా? ఈ రోజుది ఈ ఏళ నెరవేరుతా, ఈ ఏళ మాట ఆ ఏళ చెప్తుంది. ఆయన ఇయాల మాట ఆయాల నెరవేరుతుందని చెప్పాడు. లాజరు పునరుద్ధానాన్ని నమ్మగలిగారా? 3 గుంపులు ఉన్నాయి. ఒకటి యూద మహాశయులు, శిష్యు మహాశయులు, లాజరు కుటుంబం. ఎవరికి అది మాట? ఎవరితో సంపాదిస్తున్నారు?
సృష్టికర్తతో సృష్టికర్త సృష్టితో సంభాషిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే చూస్తావు అన్నాడు. ఎంత అద్భుతమని. యాయీరు కుమార్తె, అక్కడ ఎవరైనా నమ్మారా? విధవరాల కుమారుడు యొక్క పునరుద్ధానాన్ని ఎవరైనా నమ్మారా? నమ్మదగినగా ఉన్నావా? అవి చచ్చిపోయారు ఆల్రెడీ. వాళ్ళందరూ ఏమన్నా చచ్చిపోయాడు అంటున్నారు, కానీ నిద్రిస్తున్నాడని ఈయన అంటున్నాడు. ఈ మాట అంటే అర్థం అవట్లేదు. నిద్రకి మరణానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నావు అంటే ఏమంటావు నువ్వు? నిద్రపోతున్నాడు అంటావు. కానీ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఏమంటావు నువ్వు? చనిపోయాడు అంటావు. చనిపోయిన ఒక వ్యక్తిని నిద్రపోతున్నాడని రివర్స్లో చెప్తున్నాడు. నీకు అది నువ్వు చెప్పగలవా? ఎందుకు చెప్పలేవంటే మన మంచి వారికే. అర్థమైందండి? ఎంత అద్భుతం అండి. నాకు ఇప్పటికీ నిజంగానే వర్తమానము 3 మరణాలు ఎలా ఉన్నాయి? నమ్మదగినది, అసాధ్యముగా నమ్మదగిన విధముగా ఉన్నాయి. ఆయన మాటలు అర్థం అవట్లేదు అక్కడ. అందుకని దేవుని మాట గమని అర్థం అవుతండి. పరిశుద్ధాత్మ లేకపోతే అర్థం అవుతండి. అందుకని పరిశుద్ధాత్మ ఇవ్వబడింది బోధించడానికి, అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ. అందుకనే ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినగ, ఆత్మ సంబంధమైన చెవి ఉండాలి. అప్పుడు అది వింటది. అది లోక సంబంధమైన శోధన ఎందది. ముచ్చట్లాడుతున్నారు ముగ్గురు అక్కడ. నువ్వు వెళ్ళి వింటావా? ఎయ్యను వినలేవు, వినబుద్ధి కాదు. చూద్దాంలే, పని ఉంది, లేకపోతే మాడిపోతుంది, వెళ్ళిపోతాను అని అంటావు. తప్పించుకోవడానికి చూస్తావు. ఎందుకంటే నువ్వు వాటిని వినలేవు. నీ వాటినే ఆయన మాటలు వినసొంపుగా లేవు, వినదగినగా లేవు, నెరవేర్పు జరుగుతాదా అన్నంతగా లేవై. కానీ విని చూడమన్నాడు, నమ్మి చూడమన్నాడు. లాజర్ దగ్గర అద్భుతమైన వర్తమానం అండి. లాజర్ సమాధి అని వర్తమానం ఉంది. దాన్ని చెప్పాలి నేను. అప్పుడు వస్తాయి నేను, ఇప్పుడు రావు. ఈ 3 మరణాలు ఎలా ఉన్నాయి? ఒకరేమో ఎదవరాలు కుమారుడు, ఇంకొకడేమో తల్లిదండ్రులు లేని పెళ్లి కాని కుర్రాడు లాజరు. పెళ్ళి అవ్వలేదు, తల్లిదండ్రులు, లాజరు భార్య, మరొకరు ఒక యాజకుని కుమార్తె, చిన్న యవనస్తురాలు, 13 సంవత్సరముల పిల్ల. ఎదవరాలికి ఒకే ఒక కొడుకు. నమ్మదగినవిగా లేవు. కానీ అక్కడ వాక్యం రుజువు అవుతుంది. ముందే ఆ వాక్యము ముందే పలకబడింది. ఆయన జన్మించి జీవించాడు గుడ్డి పక్కన తెలుసు. ఆ గుడ్డి ప్రపంచానికి, ఆ యోధా గుడ్డి ప్రపంచానికి, మరలా చెప్తాను, ఆ యోధా గుడ్డి ప్రపంచానికి అది తెలియదు. గుడ్డి భర్తమైకే జన్మిస్తాడు, జీవిస్తాడు, ఇలాంటి కార్యాలు నా కళ్ళు కూడా ఇస్తాడు. తన కళ్ళు ఆయన ద్వారా పొందుతున్నట్టు తన కళను పొందాడు. ఆ రాకడ కోసం తన ఆ కన్వాయి అంటే పెద్ద సమూహము కనిపెడుతున్నాడు. పెద్దగా అరిచాడు. ఎందుకంటే తన కనులు తన ద్వారా పొందినట్టు అతడు ఉరుములు, నోవాహు, మెరుపులు, కారుమేఘమును, వర్షమును, అది వర్షధనుస్సును చూసి పాటిస్తున్నాడు. అది ముందుగా నీకు చూపించకుండా ఏమి చేయలేడు. నువ్వు నమ్మాలి ముందు, అప్పుడు ఇతరులను నమ్మించగలవు. ముందు నువ్వు తినాలి, అప్పుడు ఇతరులు తినిపించగలవు. ఒక అనుభవం నీలో లేకుండా ఇతరులకి నీ అనుభవాన్ని పంచలేవు. అర్థమవుతుందండి? పర్వాలేదా? దావిదరాజు గారు ప్రతి ఆదివారం వస్తేనే దేవుడు ఆ ఉద్యోగానికి ఇచ్చినట్టు, ఆదివారం రానట్లయితే దేవుడు నీకు ఆ ఉద్యోగమో ఇవ్వలేదు. చూడండి, ముగించేస్తాను. భావి యొద్ద స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతవరకు తన చరిత్ర చెప్పిన వాడు ఎవరో లేరట ఆమెకు. అవునా? అంతవరకు తన చరిత్ర ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగాడు. ఉన్నది ఉన్నట్లు ఎప్పుడైతే చెప్పగలిగాడో ప్రవక్త అని గ్రహించుకెళ్ళి, ప్రవక్తలు మాత్రమే, దీర్ఘదర్శులు మాత్రమే
ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలరు. నువ్వు ప్రవక్తవని గ్రహిస్తావు. నేను అంతకన్నా ఎక్కువ అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ బావి చాలా లోతైనది. నువ్వు దీనిలోంచి నువ్వు ఏమీయో తోడుకోలేవు అన్న. కానీ నీ ఆత్మ పాతాళమంత లోతులో ఉందన్నాడు. ఎక్కడ ఉందటదే? దాన్ని ఇప్పుడు పైకి తేవాలన్నాడు. ఆ భాష అర్థమవుతుందా? నువ్వు చెప్పింది అర్థమైంది. బావి లోతుగా ఉంది, నువ్వు తోడుకోలేవు, నీ దగ్గర ఏమి చేదలేదు, నేనేమి నీకు నీళ్ళు ఇవ్వకూడదు. కానీ నీ ఆత్మ ఎంత లోతులో ఉంది. ఇప్పుడు ఆత్మను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను భూమి మీదకి తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళాలి. పాతాళంలోంచి మొదట తీసుకురావు, భూమి మీద తీసుకురావు. అప్పుడు భూమి మీద నుంచి మళ్ళీ అంత పని ఉంది నాకు. కానీ నువ్వేమో నువ్వు లోతు అంటున్నావు, నేనేమో ఈ ఆత్మ పాతాళమంత లోతులో ఉంది అంటున్నాను. నేను నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే దాహం వేస్తుంది, కానీ ఇచ్చి నీళ్ళు తాగితే నీకు దాహం వేయదు. ఎందుకంటే నువ్వు పాతాళంలో నుంచి భూమి మీదకి ఎక్కి రావాలి ముందు. అందుకనే నీ స్థితి ఎంతో నేను చెప్పగలిగిన మూలముగా నువ్వు నన్ను ప్రవక్త అనుకుంటున్నావు. కాదు, నేను దేవాలయం కన్నా గొప్పవాడిని, నేను ప్రవక్తల కన్నా, నేను సొలొమోను కన్నా, నేను దేవుణ్ణి. నేను మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది ఆ పిల్ల. నేనే మెస్సయ్యని అన్నాడు. అర్థమైపోయిందా? ఆమె హల్లెలూయా. ఆత్మ రక్షించబడిందా లేదా? ఎంత తప్పుడు పనిలో ఉందండి. ఆయన కలగజేసుకుంటే బయటకు వచ్చేస్తారండి. నిందించడం సులువు, క్షమించడం చాలా బలవంతులు చేయే పని. అది నీ బలవంతులైతే తప్ప నువ్వు క్షమించలేవు. నా మాట మీరు అర్థం చేసుకోండి. నువ్వు బలవంతురాలు అయితే తప్ప నువ్వు క్షమించలేవు. నువ్వు పెద్ద 120 కిలోల బరువు లేకపోతే 6 ఎత్తు ఉండక్కర్లేదు నువ్వు. అర్థమైందా? కానీ ఆత్మకున్న బలం ఎలాంటిదంటే నువ్వు క్షమించే శక్తి నీలో ఉంటుంది. అప్పుడే నువ్వు బలవంతురాలు. దెబ్బ కొట్టినాడు కాదు బలవంతుడు, దెబ్బ తిన్నవాడు బలవంతుడు. అర్థమైందా? అది నువ్వే బలవంతుడివి. నీ బలం రుజువైంది అక్కడ. అడి స్పృహలో వెళ్ళాడు, తాగున్నాడు. నువ్వు స్పృహలో బలంలో ఉన్నావు. నువ్వు కొడితే ఏమవుతాడు? నీ యొక్క గర్జించి నువ్వు తిరగబడితే ఏమవుతాడు? ఎవడప్పుడు బలవంతుడు? నేను అదే చెప్తున్నాను. తిట్లు తిన్నవాళ్ళే బలవంతుడు, దెబ్బ తిన్నవాళ్లే. దేవుడు నిన్ను గారి కొడతా. ఇంకా యేసుక్రీస్తు శరీరంలో ఖాళీ ఉన్న ప్రాంతంలో కొట్టాడు. యేసుక్రీస్తు శరీరంలో ఖాళీ ఉన్న ఒక ఆరోగ్యం చెంది ఖాళీలో కొట్టాడు చెప్పని. నిన్ను గారి కొడతా. ఆ ఖాళీ పూర్తయింది అక్కడ. నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. 120 కిలోల బలు 6 ఉండక్కర్లేదు. త్రీవో ఆత్మ సంబంధమైన బలము, శత్రువుని క్షమించగల బలము, మన్నించగల బలము, ప్రేమించగల బలము. ఆ పాపిని, నికృష్ట పాపిని ప్రేమిస్తున్నాడు కనుకనే పాతాళములోంచి తన ఆత్మను, ఆమె కనబడుతున్న నీళ్ళు మాత్రమే తేగలదు. కనబడని నశించిపోవు పాతాళం మట్టుకు దిగిపోయిన తన ఆత్మను పైకి తెచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆ పై నుండి ఆ పైకి తీసుకెళ్తాడు ఆయన. దేవుడి వాక్యం దీవించును గాక. ఎనలా పోతున్నారు, జోగేస్తున్నారు. 2:30 గంటల సినిమా కన్నార్పకుండా చూస్తారు.